నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సూచనలు భారత్ పాక్ సరిహద్దు దగ్గర పాక్ రేంజర్ పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ హెచ్చరిక సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే హస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ అన్నారు. వెంటనే కల్పించుకొని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అలా ఏమీ ఉండదని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం చేస్తామని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ గొడవకు గల ప్రధాన కారణాలు ఏంటి? ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు జరిగిన కాంగ్రెస్ కమిటీల సమావేశంలో రసాబసగా ముగిసిందని చెప్పొచ్చు. ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఈ సమావేశం జరిగింది. ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి అని చెప్పేసి ఈ గొడవకు కారణంగా మనకు తెలుస్తుంది. ఏదైతే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ ముందుగా దీనికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఆయనకి మద్దతుగానే అక్కడ ఉన్న కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే ఆయన అనుచరులు కావచ్చు, దీని మీద ప్రశ్నించి ఆందోళన దిగడం జరిగింది. వెంటనే అక్కడ కల్పించుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అలాంటిది ఏం జరగటం లేదని చెప్పేసి పదే పదే మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇరు పార్టీలని ఈ రెండు ఒకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరు నాయకుల మధ్య వాళ్ళ అనుచరుల మధ్య కూడా రసాబసకు దారి తీసింది. అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఇద్దరు నేతలను కూడా సముదాయించే పరిస్థితి చేశారు. సముదాయించేటప్పటికి కూడా కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఎవరు కూడా మాట వినలేదు. దాంతో అక్కడ సభ ఏదైతే కమిటీలకు సంబంధించి ఏర్పడిన సభ అవుతుందో ఆ రసాబసగా ముగించాల్సి వచ్చింది. సవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల సందడి మొదలైంది. మే 10వ తేదీన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ అందగత్తెలు ఒక్కొక్కరుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఈ కంటెస్ట్లో పాల్గొనేందుకు బ్రెజిల్ సుందరి జెసికా స్కాండోజ్ పెద్రోసో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారుల బృందం సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అయితే వారాల పాటు 120 దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్లో సందడి చేయనున్నారు. హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల సందడి మొదలైంది. మే 10వ తేదీన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ అందగత్తెలు ఒక్కొక్కరిగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఈ కంటెస్ట్లో పాల్గొనేందుకు బ్రెజిల్ సుందరి జెసికా స్కాండోజ్ పెద్రోసో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారుల బృందం సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అయితే వారాల పాటు 120 దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్లో సందడి చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అందగత్తెల పోటీ జరగబోతోంది మే 10వ తేదీన, అంటే తొలిసారిగా హైదరాబాద్లో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే శ్రవంతి, హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల సందడి మొదలైంది. మే 10న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైతే కానున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ అందగత్తులు ఒకరొకరుగా హైదరాబాద్ అయితే చేరుకుంటున్నారు. అయితే గతంలోనే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించి వచ్చిన వారికి బస వేసే అటువంటి ఏర్పాట్ల పైన పోలీసు వర్గాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలానే వారు ఏదైతే హైదరాబాద్ లో చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటిని సందర్శించడానికి కూడా పోలీస్ బలగాలు అక్కడ ఉన్నటువంటి వాటిపైన కట్టుదిట్టంగా ఉండాలి. అలానే వచ్చిన వారికి ఏర్పాట్లను భద్రతను బలగాలను పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆ సమీక్షలో చేశారు. అట్లనే ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు బ్రెజిల్ సుందరి జెసికా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అయితే చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారుల బృందం సాంప్రదాయక పద్ధతిలో స్వాగతం అయితే పలికారు. అయితే వారాల పాటు 120 దేశాలకు చెందిన అందగత్తెలు అయితే హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. శ్రవంతి, అంటే లెనిన్, అంటే ఎన్ని వారాల వరకు ఇక్కడ ఉంటారన్నమాట? దాదాపు 2-3 వారాలు అయితే సాగనున్నట్లు సమాచారం అయితే ఉన్నది. దాదాపు ఇది హైదరాబాద్ లో 3వసారి కావడం, అలానే మొత్తం భారతదేశంలోనే 3వసారి కావడం కాబట్టి దీన్ని కొంత సమయం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రవంతి, చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆసక్తిగా ఉంది. ఎప్పుడైతే భారత సరిహద్దుల మధ్య అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉందో, మరి ఇప్పుడు 120 దేశాల నుంచి అందాల భామలు వస్తున్నారు. మరి వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను పూర్తిగా బాధ్యత అయితే పెంచాలని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్ రూమ్ లో కూడా గతంలో పోలీసు ఉన్నతాధికారులు అయితే సమీక్ష నిర్వహించి భద్రతల పైన కట్టుదిట్టంగా ఉండాలని చెప్పేసి కూడా వారిని హెచ్చరించారు. థ్యాంక్ యూ లెనిన్. ఓకే, థ్యాంక్ యూ సార్.
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ పంట సీజన్లో చివరి గింజ కొనుగోలు అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, రాష్ట్రంలోని 84% మందికి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం ఏటా 14,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు పెంచడం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. వర్క్స్ విషయంలో అదే విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి ధాన్యం కొనుగోలు విషయం, సన్నబియ్యం విషయం, ఇవి ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించి మరి ఇరిగేషన్ పనులు మరింత వేగవంతం చేయించడానికి, ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా వేగవంతం చేసి ప్రొసీజర్ బెటర్ చేయడానికి ఈ సమీక్ష సమావేశం చేసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను కొన్ని క్లుప్తంగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చి ఆ తర్వాత ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రులను వారి యొక్క ఒక అబ్జర్వేషన్స్, సజెషన్స్, వారి విమర్శలు కూడా అంతే యాక్సెప్ట్ చేసి వాటి మీద ఇప్పటికిప్పుడే అధికారులు నోట్ చేసుకొని కొన్ని ఇప్పుడు జవాబు ఇవ్వడమా, కొన్ని తర్వాత జవాబు ఇవ్వడమా, ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఈ డిస్కషన్ ఫార్మాట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ గురించి ముందు మాట్లాడాలంటే మనం మిర్యాలగూడలో ఉన్నాం కాబట్టి కృష్ణా నదీ జలాల విషయంలో ముందుగా మనం మాట్లాడదాం. ఆపరేషన్ కగార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. తుపాకీతో అమాయకులను చంపారని ఆయన అన్నారు. మావోయిస్టులపై గతంలో కాంగ్రెస్సే నిషేధం విధించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పలు పార్టీల నేతలను మందుపాత్రలతో మావోయిస్టులు పేల్చి చంపారని అన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా చంపేశారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఏది ఆపరేషన్ కగార్ విషయంలో ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇదెక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులు నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి పద్ధతి నిలబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేరు తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. 10 లక్షల మంది మద్దతు ఒక తీర్మానం చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ ఆపాలి. 10 లక్షల మంది వచ్చిన మీటింగ్. ఊచకోత జరుగుతుంది ఛత్తీస్గఢ్ లో, కర్రగుట్టలో ఊచకోత జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఇక మళ్ళీ చెప్పాలని చెప్పేసి రేవంత్ అంటున్నాడు. ఇప్పుడు అనుభవం మాకే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇద్దరు నాయకులకు చెప్తున్నాను. మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య శ్రీమంతం పాపం
ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే, ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో 7 అధికారులతో కలిసి 300 కోట్ల రూపాయలు దోచేశారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశాడు. ఈ వీడియోలో ప్రస్తావించిన సమాచారం పూర్తిగా అవాస్తవం. 300 కోట్ల లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని, కనీసం ఆధారాలు లేకుండా డీజీపీతో పాటు సీనియర్ అధికారులు ఎన్వీఎస్ రెడ్డి, శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరుల పేర్లు ప్రస్తావించారు. దేశానికి వ్యతిరేకంగానూ కొన్ని వ్యాఖ్యలున్నాయని అన్నారు. ఇక ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఈ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్న వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి సర్కారు టచ్ చేయలేకపోతోంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ వెనకడుగు వేస్తోంది. తిరుపతిలో పెద్దిరెడ్డి చేతిలో బుగ్గమఠం భూములు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి అనుచరుడి కేసులో ఉదాసీనంగా సిఐడి వ్యవహరించిందని పలు ఆరోపణలు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టు విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు పెద్దిరెడ్డి ఆధీనంలోని బుగ్గమఠం భూముల్లో సర్వే చేసేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పెద్దిరెడ్డి విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోలేకపోతున్నారు. దీంతో పెద్దిరెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం పర్యటన పేరుతో దేవాదాయ శాఖ భూముల సర్వే వాయిదా వేసింది. దీంతో పెద్దిరెడ్డిని టచ్ చేయలేరంటున్న అనుచరులు రెచ్చిపోతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటున్నారు. పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ, పాక్ తాలిబన్లు ఊచకోతకొస్తున్నారు. బలూచిస్తాన్ ఫంగ్తుంఖ్వా ప్రావిన్స్లో సైనికులను ఆర్మీ చీఫ్ కాపాడుకోలేకపోతున్నారు. అసీం మునీర్ రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఇండియాపై యుద్ధం రావాలని అసీం మునీర్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. భారత్ యుద్ధం పేరుతో పాకిస్తానీయుల భావోద్వేగాలతో ఆర్మీ చీఫ్ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. అసీం మునీర్పై రోజు రోజుకు తిరుగుబాటు పెరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడంటూ పాకిస్తాన్లో హోర్డింగులు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పలు జిల్లాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోస్తాంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, విజయవాడ, బాపట్ల, తిరుపతి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఓ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో మాజీ మంత్రి హరీష్ రావు మానవత్వాన్ని చాటారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ ముంబై జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి 2 కార్లు అక్కడికక్కడే ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. ఒక్క క్షణం ఆగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తన పక్కన ఉన్న సిబ్బందిని, స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పటికే గాయపడ్డవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ఆసుపత్రికి హరీష్ రావు తరలించారు. ఏమైందంటే 5 కిలోమీటర్లు ఆరు నెలల కఠిన వాతావరణ పరిస్థితుల తర్వాత ఉత్తరాఖండ్లోని బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తుల జయ ధ్వానాలు, అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మత పెద్దల సమక్షంలో బద్రీనాథ్ ఆలయ ప్రధాన ద్వారాలను అధికారులు తెరిచారు. ఆ సమయంలో భారత సైన్యం ప్రత్యేక సంగీతాన్ని ఆలపించింది. అంతకుముందు 15 టన్నుల రకరకాల అందమైన పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఆలయ తలుపులు తెరిచిన తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేశం నలుమూలలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు బద్రీనాథుడిని దర్శించుకున్నారు. బద్రీనాథ్ ద్వారాలు తెరవడంతో చార్ధామ్ యాత్ర పూర్తిగా ప్రారంభమైంది. ఇక మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.